कपड़े रंगी तो क्या हुआ अंदर का दिल रंगा नहीं, बार बजाए तो क्या हुआ अल्लाह अल्लाह क्या मजा है, अंदर का दिल झुकता नहीं। आदमी झुकी तो नहीं मिलेगा, अंदर का दिल झुकाए तो मिलेगा। पहले सही मरना पड़ेगा, कोसा भगवान की रहने दो। స్వామి ఎట్లనగా కోన తమ్ముని ఫ్లాట్ నాకు వచ్చేటట్టు చేస్తే మళ్ళీ నేను నా పెళ్ళం పోట్లేవరా ఎంత మంచి వచ్చి చెప్పావు, నీలేమో నాకేమో మనసుకి ఇస్తావేమో నేను అనుకుంటే ఈ నీ తమ్ముని ఫ్లాట్ నేను ఇచ్చేయాలా ఎవరికి నువ్వు ఇది ఉందా లేదా లక్ష్మరెడ్డి? యావద్భోగ ప్రపంచము, ఈ యావద్భోగ ప్రపంచం లోపల రెండే ఉన్నాయి. ఏముండయి రెండు? ధనం ఉంది, ఒకటి కామం ఉంది. ఇది రెండే నడుస్తున్నాయి, ఇంకేం లేదు కదా. ఏమన్నా ఉందేమో గుణికినాం చూడు. రాత్రికి బుద్ధి పుడితే ఓం నమ శివ, లేదంటే అదే అల్లటప్ప మాట. బుద్ధిమంతుడు అయితే బుద్ధిమంతుడు పని చేస్తాడు, లంగ అయితే లంగ పని చేస్తాడు, దొంగ అయితే దొంగ పని చేస్తాడు, ఏదో ఒక పని చేస్తాడు. పరమాత్మని ఎప్పుడు తెలుస్తాడు? వాడికి రోగం వచ్చినప్పుడు చేస్తాం. ఉందేనే అల్లా కైసో తో ముझे बचा दो, मैं जरूर आऊंगा तेरे साथ. बचा कैसा बचाता है रे? अंगत అంటే ఎవరు వ్యక్తికి బిడ్డని వాని తెలియదా? अभी तो कभी एक बार तो बुलाए तो जरूर आ सकता हूँ. सही नहीं? तालाब में बैठ, जमीन में बैठ, किधर तो बैठ, दिल से पुकार, क्या चीज मांगता है वो चीज देने वाला है अल्लाह. భగవంతుని కోసం ఎవడైతే సస్తాడో వాడు ఖచ్చితంగా వానికి ఏం కావాలో వాడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఇంట్లో ఉండు, 41 రోజులు నువ్వు దీక్ష చెయ్యి, బజార్కి తిరుగాకు, మౌనంగా ఆనే ఉండు. చూడు నీ పని ఏమన్నా ఆపుతాడేమో చూద్దాం. ఆ చేస్తారు తీసుకుపోయి ఏడ్చబడితాం కొడుకు. గంగ యమునల నడమరా సంగమున్నది చూడురా, సంగముల స్నానంబు చేసితే లింగ రూపము నీవురా. ఎప్పుడు చేయాల స్నానం? అర్థమైందా లక్ష్మిరెడ్డి? గంగ యమునల నడుమరా సంగమున్నది చూడురా, ఆ సంగములో నీవు స్నానంబు చేసితే లింగ రూపము నీవురా. ఎక్కడది? ఇప్పుడు రుద్రాక్షమాల వేసినాము, ఏమన్నాడు? నీతి రుద్రాక్షమాలను నీతితో కొనియించి జరిగిన దశరథుని పుత్రుడు రాముడని తలిచేది సుమ్మెల్లా. రాముడన్నాడు వరగబోడను. దీనికి చదువు లేదు, శాస్త్రం లేదు, ఏం లేదు. ఏమన్నాడు? చిత్తము మనసు బుద్ధి ఈ మూడు నాకు అర్పించడం, నేను చూసుకుంటా నీ సంగతి అని చెప్పినాడు. ఆడ చెప్తాన్నా రాయి మీద రాయి పెట్టి గుంజి గుడ్డు కట్టినా ఇల్లు కట్టాలని చెప్తాడు గిచ్చుడు. ఇది ఆ కోరిక. ఈ జన్మ మీకు దుర్లభం రా ఓరి సహజన్మ సహకార సద్గురు. భగవంతుడు ఎట్లా వచ్చినాడు దశ? పగలు రాత్రులు తెగలు చేసితివి, యుగములు 4 అంచు తెలిపితివి, యుగ యుగమునకు తగు జన్మమెత్తితివి బావేను, యుగ యుగమునకు తగు జన్మమెత్తితివి భగవంతుడవై అగము భావితివి. మలమూత్రములలో బాలుడై జన్మించి ఉన్నావు, తిలకించి చూడగా యవ్వనుడవై కొలుపుచున్నావు, బలమేము లేకును వృద్ధుడావై నలుగుచున్నావు, సతి సుతుల మదికిని చాలగా రోసియున్నావు, చాలగా నీ నీళ్ళలింకేమో చేతుడు, వలయము గల నాటకమ్మున జల సూత్రధారుడు నీవై, ఈ కోలు బొమ్మల కీలుకాడై ఈ స్థూలమును ఆడింతు రామ, నీ నిజరూపు సామాన్యులకైనా సాధ్యమెంతయు కాదు, శ్రీ గురుని సాక్షి గది స్వామి నమ్మది కాదు. భగవంతుని చూడాలనుకుంటే ఏం చేయాలా? మొదలు నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో మొదలు తెలుసుకో. అది తెలియనంత వరకు భగవంతుడితో పలకడు. ఒక్క విషయం, పాతాళ గంగల స్నానం చేస్తే పాపం పోతుంది అని చెప్తారు. మరి నువ్వు చేసే పుణ్యం కూడా పోతుంది కదా, ఎట్లా? నేను పాపం పోతుందని చెప్పిండే, చెప్పినాడా లేదా? మరి నువ్వు మునిగేదంటే పాపం పుణ్యం కూడా ఉంటది కదా, మరి అది కూడా పోతుంది కదా. ఎట్టా చెప్పండి చూడు ఎంత అద్భుతమైన మాట. నిలువదు ఖాయం, ఇది ఎన్నటికైనా మాయ, ఇది ఎప్పుడు నిలబడేది. అందుకోసం చెప్పినాడు, మనం వచ్చింది భోగం ఆట కోసం వచ్చిలే మీద. ఆట అయితే ఆడుతున్నాం కానీ వాడు ఆడిచినట్లుగా చాలా అద్భుతంగా. పొద్దున్నే లేచి ముఖం చూసి నాకు దొరికారా ఏమన్నా పైసలు దొరికి, అదే ముఖం చూసి నాకు తనులు పడతా కదా. వాడు ఎవరిసే లంచకొడుకు, వాడి ముఖం చూసి నాకు దెబ్బలు అంటే ఏమిటి లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దరపహాదండ సైతాని నామాని కరంపిద్వస్య మహాత్మానం సర్వగాలే పటానిత్యం చంద్రగాలే విశేషితం శాపృతి. భగవంతుడు ఎట్లుంటాడంటే నీలాగానే ఉంటాడు. వాడు పలకడు, పలకనటువంటి వాడు పరమాత్ముడు, పలికేటటువంటి వాడే మానవుడు. వీడు అన్ని కోరికలు కోరిస్తాడు, మంచి తింటాడు, ఎలకలు తింటాడు, తీరుగలు తింటాడు, అన్ని తింటాడు మళ్ళా. అప్పుడు రాక్షసులు అవి తినకుండ్రి, వీడు అన్ని తింటుంది. రాక్షసులు కూడా ఉండరు, లేరండి వాని లోపటనే ఉండడు. కామ క్రోధ మోహ మద మత్సరైనటువంటి హర్షద్వర్గ గుణములు ఉన్నంత వరకు వాడు ఎప్పుడు మారాడు మానవుడు. మానవ అన్నాడు.
మానవ అంటే ఏమర్థం మయం మరిపితం మనో బుద్ధి మన బుద్ధి మారే ప్రసక్తి లేదు అది మానవ అంటే పోతే ఇక మేము రెడీ మారే ప్రసక్తి లేదు వల్లరా నాకు ఇప్పుడే సెకండ్ ఇయర్ వల్లరా జన్మం వల్లరా జన్మం వల్లరా వల్లని పాతి జన్మం నెల్లలోకులు చూచుతుండగా చిల్లరి బాధాలతో సిగ్గుబడి తిరిగిన జన్మం వల్లరా జిట్టెడైన పొట్ట కొరకు పద్ములై తిరిగిన జన్మం వల్లరా పక్కలాపర స్త్రీల కొరకు కుక్కలై తిరిగిన జన్మం వల్లరా వల్లని పాపి జన్మం నెల్లలోకులు చూచుతుండగా అందుకోసమే హరియని రెండక్షరంబులు హరియంచులు పాత కంబులంబు జనాభా హరియని పొగడంగా నెవ్వడు హరిని ముకుందమ్మ కృష్ణ ఒక్కసారన్న వాళ్ళ ఎట్లా పిలిస్తే నేను అట్లే వస్తా అన్నాడు. శివ అంటే వస్తా, హరి అంటే వస్తా, అల్లా అంటే కూడా వస్తా, నువ్వు యేసు అంటే కూడా వస్తా, నువ్వు ఏ పేరుతో పిలిచి నేను దగ్గరికి వస్తా. ఎట్లా పిలిచారా? మయం మరిపిస్తాం మనోబుద్ధి మనస్సు లయం చేసి పిలిచాం. అట్లయితే నీ దగ్గర ఊర్బాయ్ హుసేన్ సాబ్ అంటే లవడబార పీర్ సాబ్ అంటే రాను వస్తా లక్ష్మణ్ ఒక్క నిమిషం